హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎవర్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడైతే నేను గ్లాస్ బాటిల్స్ అయితే తీసుకున్నాను అండ్ ఆల్సో నీట్గా వాష్ చేశాను అనమాట. ఆయిల్ స్టోరేజ్ చేసుకుందామని చెప్పి 1 లీటర్ బాటిల్స్ అండ్ 500 ml బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఎందుకు ఇలా అంటే రీసెంట్గా నేనైతే కార్తీ మూవీ సర్దార్ అనే మూవీ అయితే చూశాను. సో దాంట్లో అయితే ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేయకూడదు అని అయితే క్లియర్గా చెప్పారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఆయిల్స్ అన్నిటినీ ఇందులోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఈ హనీ తీసుకుంటున్నాను. మీరు కానీ బాగా కనిపిస్తే హనీ బాటిల్ పైన వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అయితే ఒక స్టీల్ కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోమంటారు అండ్ ఆ బాటిల్ని అయితే క్రష్ చేసేయమంటారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం పాటించాలి. చాలామంది అలానే యూస్ చేస్తుంటారు. సో అది మనకి మంచిది కాదు. మీరు సర్దార్ మూవీ ఒకసారి అయితే చూసేయండి. అండ్ ఇక్కడ నేనైతే గ్లాస్ బాటిల్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకున్నాను. నేను గ్లాస్ కంటైనర్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడైతే చాలా ఇలా తీసేసుకొని ఇక్కడైతే ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఉంచుకోవడమే అనమాట. మనము చాలా ఈజీగా ఉంటుంది. గానుగ నుంచి అయితే మా అమ్మ ఈ ఆయిల్స్ తెప్పిస్తుంది అనమాట. మేమైతే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. సో ఈజీగా ఉంటుందని చెప్పి దీంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. షాప్ వాళ్ళు అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లో ఇస్తారు. మనం మాత్రం అస్సలు అలానే పెట్టుకోకూడదు. రాగానే ఇలా అయితే మనం స్టోర్ చేసేసుకోవాలి వేరే వాటిల్లో. నేను ఈ బాటిల్స్ ఆర్డర్ చేయడానికి కారణం కూడా సర్దార్ మూవీయే. ఫుల్గా రియలైజ్ అయ్యానమాట నేను. సో ఇక్కడ అయితే ఇంకో సగం మిగిలిన దాన్ని ఇంకో బాటిల్లో అయితే వేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ప్లాస్టిక్ అయితే అసలు యూస్ చేయొద్దు. మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. అండ్ ఆ బాటిల్స్ అయితే క్రష్ చేయడం మర్చిపోవద్దు అండ్ రీయూస్ చేయొద్దు. అండ్ ఈ బాటిల్స్ అయితే యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ ఉన్న ఆల్ ఆయిల్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ అయితే నేను కొనుక్కున్న బాటిల్స్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఏంటి ఇన్ని ఆయిల్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. దాని గురించి అయితే వీడియో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనుకోండి, మనం అయితే అవి కనీసం మనం వాష్ చేసుకుంటాం లైక్ సాల్ట్తో కానీ, లేకపోతే వాటికి వచ్చే బాక్సెస్ అవన్నీ BPA ఫ్రీ అలా ఉంటాయి. బట్ ఆయిల్ అలా కాదు కదా, వాష్ చేసేది అలా ఏం ఉండదు కాబట్టి. సో మనమైతే ఇలా గ్లాస్ బాటిల్స్లో కానీ లేకపోతే స్టీల్ కంటైనర్స్లో కానీ షిఫ్ట్ చేసుకోవడం చాలా మంచిది. ప్రికాషన్స్ కానీ తీసుకుంటే మన ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారు. కాస్ట్ కూడా. సో హెల్త్ కోసం మనం ఇట్లాంటి వాటిలో కాస్ట్ పెట్టడం ఏం కాదు. ఫైనల్గా అయితే అన్ని గ్లాస్ బాటిల్స్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసాను. ఇంకా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే మళ్ళీ రీయూస్ అయితే చేయకూడదు. అండ్ ఈ బాటిల్స్ యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. కూడా చాలా బాగుంటుంది. సో డోంట్ యూస్ ప్లాస్టిక్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యూస్ చేయొద్దు మ్యాక్సిమము. ఇలా గ్లాస్ బాటిల్సే తీసుకోవాలని కాదు, స్టీల్ బాక్సెస్లో కూడా మీరు వేసుకోవచ్చు. బట్ నేను ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే 4 types ఆఫ్ ఆయిల్స్ కదా, ఇలా గ్లాసెస్తో కానీ తీసుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది చూడంగానే కోకోనట్ ఆయిల్ అని అర్థమవుతుంది, ఇదేమో కుసుమ నూనె అని అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్లో అయితే మీకు అర్థమవుతున్నాయి కదా, కనుక్కునేదానికి ఈజీగా ఉండాలని చెప్పి నేనైతే గ్లాస్ ఆయిల్ స్టోరేజ్ బాటిల్స్ అయితే నేను తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్లో అయినా తీసుకోవచ్చు, బట్ ప్లాస్టిక్ అయితే అసలు యూజ్ చేయొద్దు. అది ఎవరికి మంచిది కాదు. మన హెల్త్ మనం చూసుకోవాలి కాబట్టి. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకుంటే బాగుంటుంది అనమాట. అది ఈరోజు వీడియో వచ్చేసి. ఈ బాటిల్స్ ఇవన్నీ నేనైతే అమెజాన్లో కొనుక్కున్నాను. అండ్ ఈ ఆయిల్స్ అనేది మా అమ్మ చెప్పినట్టు లైక్ ఎప్పుడు ఒకే ఆయిల్ అనేది అయితే మనం యూస్ చేయకూడదంట. ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలంట. లైక్ మా అమ్మ అయితే ఈ సన్ఫ్లవర్, ఫ్రీడమ్ ఇవన్నీ అయితే ఇప్పుడు మా అమ్మ అసలు యూస్ చేయట్లేదు. గానుగలో నుంచి తీసిన ఆయిల్స్ మాత్రమే యూస్ చేస్తుంది. లైక్ 4 types ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తుంది మా అమ్మ. అవేంటంటే లైక్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, శనక్కాయల నూనె, కుసుమ నూనె. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి అని మా మమ్మీ అయితే ఇవి. ఇంకా హనీ మనం అందరం తీసుకుంటాము, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. ఈ టిప్ కానీ మీకు బాగుంది, ఫాలో అవ్వాలి అనిపిస్తే
ఫాలో అవ్వండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష నగర్. బాయ్ బాయ్.